గాడిద కథ. జయుడు చాకలి వృత్తి చేసి జీవిస్తూ ఉండేవాడు. అతని దగ్గర జగ్గు అనే గాడిద, రాము అనే కుక్క ఉండేవి. జగ్గు బట్టల మూట చెరువు దగ్గరకు తీసుకెళ్తే రాము ఇంటి కాపలా ఉండేది. ఒకరోజు రాత్రి ఈ ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. కాపలా కుక్క కూడా నిద్రపోతోంది. దొంగతనం త్వరగా పూర్తి చేసుకోవాలి. అయ్యో, నా యజమాని ఇంట్లో దొంగతనం ఎలా అయినా ఆపాలి. పెద్దగా వాండ్ర పెట్టింది జగ్గు. ఈ పనిలేని గాడిద నా నిద్ర చెడగొడుతోంది. తెల్లవారే వరకు అరుస్తూనే ఉంది. దొంగవాడు దొంగతనం చేసి వెళ్లిపోయాడు. పొద్దున్నే నోరు మూసుకుని ఉండక నీ వెధవారుపులతో నా నిద్ర చెడగొడతావా? ఆ దెబ్బలకు జగ్గు కాళ్లు విరిగాయి. ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్లే చెయ్యాలి. ఇతరులు చేస్తే కష్టాలు తప్పవు.